ఎస్, క్లాస్ అయిపోయిందా? ఇది ఇంతకుముందు ఏం క్లాస్ ఉంది? క్యూటీ క్యూటీ అయిపోయిందా ఇప్పుడే? ఎస్ సార్. ఓకే ఓకే, ఎంతసేపు అంటమ్మా? జస్ట్ 5 minutes అవుతుంది సార్. అవునా, ఓకే. ఓకే, ఇంతకు ముందు క్లాస్ లో మనము ఏం డిస్కస్ చేస్తున్నామంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ రెండు కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానీ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయాలతోని ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు మరియు జాతీయ స్థాయిలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యవసాయ రంగాన్ని మరియు గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకులు. అయితే భారతదేశంలో మన పంచవర్ష ప్రణాళికలను పరిశీలించినప్పుడు మొదటి రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలను మరియు గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఆ బ్యాంకుల ఏర్పాటు జరిగింది. అదే సమయంలో భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉన్నట్టుగా మనకు చారిత్రక గణాంకాలు చెప్తున్నాయి. ఈ సందర్భంలో పారిశ్రామిక ప్రాంతాలు లేదా పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనేటువంటి ఒక సదాశయంతో భారతదేశంలో అభివృద్ధి బ్యాంకింగ్, ఏ అభివృద్ధి బ్యాంకింగ్ ఇది మరి? పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకింగ్ అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్ అయింది. అంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి బ్యాంకులను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు సైమల్టేనియస్ గా అదే టైంలో పట్టణ ప్రాంతంలో మరియు పారిశ్రామిక ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం, పరిశ్రమలకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయాలతోని కొన్ని అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అంటే పరిశ్రమలకు కావలసినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికమైనటువంటి మూలధనాన్ని సమకూర్చడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారతదేశంలో పారిశ్రామికంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆశయంతో ఈ యొక్క బ్యాంకుల ఏర్పాటు జరిగింది. ఈ బ్యాంకుల ఏర్పాటును మనం ఒకసారి పరిశీలించినప్పుడు అభివృద్ధి బ్యాంకుల విషయంలో జాతీయ స్థాయిలో కొన్ని బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలో కొన్ని బ్యాంకుల ఏర్పాటు జరిగింది. ఈ జాతీయ స్థాయిలో మనం బ్యాంకులను ఒకసారి పరిశీలించినప్పుడు, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులను మనం పరిశీలించినప్పుడు జాతీయ స్థాయిలో ఏర్పడ్డటువంటి బ్యాంకులు IFCI. ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ప్లీజ్ సార్? ఓకే. Yes, to attain the development of this industrial development in the country, Government of India initiated for the establishment of industrial banks at the same time on par with the agricultural development. In this connection, at the center level, government has introduced and established the following institution as banks. Number one is IFCI. I think you are very much aware of this.
Industrial Finance Corporation of India. It was established in the year 1948. దీన్నే మనం తెలుగులో భారత పారిశ్రామిక విత్త సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IFCI 1948. తర్వాత ICICI. This was also another bank which was established by the government of India. It is known as Industrial Credit and Investment Corporation of India, ICICI, Industrial Credit and Investment Corporation of India. It is also known as Bharata Parisramika Parapati Mariyu Pettubadula Corporation. This corporation was established in the year 1955 to promote industrial development in the country. Next one is IDBI, Industrial Development Bank of India. Industrial Development Bank of India. This was established in the year 1964. It is also known as Bharata Parisramika Abhiruddhi Bank. Bharata Parisramika Abhiruddhi Bank. Next, another important bank was established by the government in the year 1990, Small Industries Development Bank of India. Small Industries Development Bank of India. It is also known as SIDB. SIDB, SIDBI. SIDB, Small Industries Development Bank of India. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అనే పేరుతోని 1990లో ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా, by the initiatives of the central government, these banks have been enacted and established by the central government at national level. Whereas by the state governments, by the initiatives of the state governments also initiated some developmental banks for the industrial development. They are known as State Finance Corporation. State Finance Corporation, that is SFC. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ. నెక్స్ట్, అనదర్ ఇనిషియేటివ్ బై దిస్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, SIDC. స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ. Yes, these are the initiatives which have been taken by the state government as well as the central government at state level as well as the national level to promote industrial development in the country. And another important aspect which we have to discuss here is, we have to discuss all these banks in detail by one. Number one, the first bank which was established by the government of India in the year 1948, it is known as IFCI. Let us discuss in detail about the IFCI, Industrial Finance Corporation of India, Bharata Parisramika Vitta Samstha. Bharata Parisramika Vitta Samstha. Yes, this bank was introduced and established in the year 1948. 48 means after getting independence. In the 1947, government has initiated industrial development in the country by establishing this IFCI, Industrial Finance Corporation of India. Yes, what are the objectives of this IFCI bank or IFCI institution? Number one, అంటే దీని ప్రధానమైనటువంటి విధులు, ధ్యేయాలు ఏంటి, ఏ అబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడానికి ఈ యొక్క బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో మనం చూద్దాం. నెంబర్ వన్, పెద్ద తరహా పరిశ్రమలకు దీర్ఘకాలిక మూలధనాన్ని సమకూర్చడం. అంటే గివింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ది బిగ్ ఇండస్ట్రీస్. లాంగ్ టర్మ్ లోన్స్ టు ది బిగ్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలకు కావలసినటువంటి దీర్ఘకాలిక రుణాలను, అంటే ఒక 15-20 సంవత్సరాల వరకు సరిపోయేటువంటి మూలధనాన్ని వాటిని సమకూర్చడం ప్రధానమైనటువంటి ధ్యేయం. గివింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ది
Big industries. Big industries. This is the first objective of IFCI. Next one, ప్రభుత్వం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు విస్తరణకు ఆర్థిక సహాయం చేయడం. అంటే ఎస్, గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం, గివింగ్ ఫైనాన్షియల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ది బ్యాక్వర్డ్ ఏరియాస్ విచ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రుణాలు ఇవ్వడం ఇంకొక అబ్జెక్టివ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మూలధన మార్కెట్ లోని అవధులను పూడ్చి దేశంలోనే పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడమే ఈ సంస్థ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే క్యాపిటల్ మార్కెట్ లో ఉండేటువంటి కొన్ని హిండ్రన్సెస్, అబ్స్టాకిల్స్ ని ఎలిమినేట్ చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి కావలసినటువంటి అడ్వాన్సెస్ ఇవ్వడం, గివింగ్ అడ్వాన్సెస్ టు ది ఇండస్ట్రీస్ by eliminating capital market obstacles. This is also another important objective of this IFCI. Next, last one, పంచవర్ష ప్రణాళికల ధ్యేయాల సాధనలో తోడ్పడటం. As you are aware that in India initiated 5 years plans in the year 1950-51. After establishment of Planning Commission at Center, government has initiated 5-year plans. పంచవర్ష ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. Yes, the main objective of this IFCI is to achieve the objectives of 5-year plans which have been incorporated by the Government of India. Government of India పంచవర్ష ప్రణాళికల ద్వారా ఏదైతే సాధించాలనుకుందో ఆ సాధించేటువంటి ధ్యేయాలకు ఈ IFCI తోడ్పాటును అందించడం. ఈ 4 ప్రధానమైనటువంటి ఆశయాలతోని ఈ యొక్క IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సంస్థకు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ విత్ రిగార్డ్ టు IFCI ఈజ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ IFCI. IFCI యొక్క విధులు చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ IFCI. ఎస్, దీనికి సంబంధించి ఇంతకుముందు మనం చూసినవన్నీ అబ్జెక్టివ్స్, ఏం సాధించాలనే ఉద్దేశంతో ఆ బ్యాంక్ ఏర్పాటు చేయబడ్డది చూసాం. వాట్ టు అచీవ్, హౌ టు అచీవ్ ది అబ్జెక్టివ్స్ విచ్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ IFCI. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ది యాక్చువల్ ఫంక్షన్స్ డిశ్చార్జ్డ్ బై ది IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జనరల్ గా ఇది ఏం చేస్తుంది? నెంబర్ వన్, ఆర్థిక సహాయాన్ని సమకూర్చడం, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. నెంబర్ 1, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మరి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఏ రూపంలో ఇది సమకూరుస్తుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి? ఎస్, దిస్ బ్యాంక్ ప్రొవైడ్స్ మీడియం టర్మ్ and long-term financial assistance to the industrial units in the form of ఎట్లా సమకూరుస్తుంది, ఎట్లా ఆర్థిక సహాయం చేస్తుంది అంటే, నెంబర్ 1, భారతీయ కరెన్సీ, విదేశీ కరెన్సీలలో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడం. ఇది చేసే పనేంటిది? ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ గివింగ్ లోన్స్ to the industrial units in the form of national currency and in the form of international currency also. Next, number 2, విదేశీ మారక పరపతి నుండి విదేశీ ద్రవ్యంలో రుణాలు మంజూరు చేయడం.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ మనీనే కాకుండా ఫారిన్ మనీని కూడా సమకూర్చేటువంటి పని చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. కొన్ని రకాల ఇండస్ట్రీస్ ఇండియాలో స్థాపించబడ్డప్పుడు వాటికి ఫారిన్ కరెన్సీ అవసరమైనప్పుడు ఈ బ్యాంకు సహాయం చేస్తుంది. Another important item of the providing financial assistance is పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన వాటాలకు డిబెంచర్లకు పూచీదారులుగా వ్యవహరించడానికి సహాయం చేస్తుంది. This it is also providing financial assistance to the public limited companies in the form of providing minimum subscription, providing underwriting facility to the public limited companies at the time of issuing shares and debentures. Next, another important aspect and providing financial assistance is ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకున్న లేదా దిగుమతి చేసినటువంటి యంత్రాలకు సంబంధించిన పేమెంట్స్ ను చేయడం. మనం వేరే దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే మనకు ఫారిన్ కరెన్సీ అవసరం, అది ప్రొవైడ్ చేయడం. మనము ఒకవేళ మన దగ్గర ఉన్న వస్తువులను వేరే దేశానికి అమ్మేస్తే అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని సహాయాన్ని అందించడంలో ఈ యొక్క ఐఎఫ్సిఐ మనకు తోడ్పాటును అందించుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పారిశ్రామిక సంస్థలు విదేశీ సంస్థల నుంచి సేకరించిన విదేశీ ద్రవ్య రుణాలు. మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యూనిట్స్ కి లేదా పారిశ్రామిక సంస్థలకి ఇతర దేశాలు ఇచ్చినటువంటి రుణాలను మన దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడం. ఇవి ఆర్థిక సహాయాన్ని సమకూర్చడంలో ప్రధానమైనటువంటి అంశాలు. ఇన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తుంది ఐఎఫ్సిఐ అనేటువంటి బ్యాంకు భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి. ఇక రెండవ ప్రధానమైనటువంటి విధి ఏంటంటే వ్యవస్థాపక కార్యకలాపాలు. ప్రమోషన్ యాక్టివిటీస్ ఏం చేస్తుంది మరి? ఇంకా ఇవన్నీ ఆర్థిక సహాయాన్ని అందించడానికి చూసినాం మనం. నెక్స్ట్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో ఆర్థిక సహాయాన్ని సమకూర్చడంతో పాటు సంస్థ ఈ మధ్య కాలంలో వ్యవస్థాపక కార్యకలాపాలను కూడా చేపట్టింది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను సహాయం చేయడానికి, అవసరమైన మార్గం చూపించడానికి కార్పొరేషన్ ప్రత్యేక ఏజెన్సీలు సహాయం చేస్తాయి. అంటే ఎవరైనా పారిశ్రామిక సంస్థలను స్థాపించాలనుకునేటువంటి వ్యక్తులకు వారికి కావలసినటువంటి ఇతర రకాల సహాయాలను, ఏ రకమైన బిజినెస్ చేయాలి, ఏ రకమైన బిజినెస్ చేస్తే బాగుంటది, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ లో ఏ రకమైన బిజినెస్ బాగా నడిచే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి రకాల సలహాలను, అంటే ఒక సంస్థను స్థాపించడానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయానికి అవసరమైనటువంటి ఇతర సలహాలు అందించడం, ఈ కార్యకలాపాలను నిర్వర్తించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విధిగా మనం ఐఎఫ్సిఐకి సంబంధించి చూడొచ్చు. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1948వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐఎఫ్సిఐ. ఇవి ప్రధానమైనటువంటి విధులు. రెండవ మనకు సంస్థ లేదా రెండవ బ్యాంకు మనం చూడవలసింది ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. This institution was established by the government in the year 1955. Yes, the main and important objective of establishing this ICICI is to promote industrial development in private sector. ప్రైవేట్ సెక్టర్ లో భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ఐసిఐఎస్సిఐ అనేటువంటి బ్యాంకును 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్, ఈ బ్యాంకును ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపంచ బ్యాంకు చాలా సహాయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. భారతదేశంలోనే కాకుండా మన ప్రపంచానికి రుణ సహాయం చేసేటువంటి ప్రపంచ బ్యాంకు IBRD అంటాం దీన్నే మనము, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ ప్రపంచ బ్యాంకు కూడా ఐసిఐసిఐ ఏర్పాటుకు సహాయం అందించినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించిన లక్ష్యాలు చూద్దాం. అబ్జెక్టివ్స్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎస్, భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయంతో, దట్టు ప్రత్యేకంగా ప్రైవేటు రంగంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేయబడ్డ బ్యాంకే ఐసిఐసిఐ. ఎస్, వీటి యొక్క లక్ష్యాలు ఏంటియో చూద్దాం. మనం ఏ లక్ష్యాన్ని సాధించడానికి మనము భారతదేశంలో ఐసిఐసిఐ అనేటువంటి బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1, పారిశ్రామిక సంస్థల స్థాపన, విస్తరణ, ఆధునీకరణలో సహాయం చేయడం, సాంకేతిక యాజమాన్య సేవలు అందించడం. ఎస్, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ and management services to the financial and industrial institutions. ఇక్కడ చూడండి, ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటిది? ఇది ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అక్వైర్ టెక్నికల్ నాలెడ్జ్ ఫ్రమ్ అబ్రాడ్. టెక్నికల్ నాలెడ్జ్ బయట నుంచి మనం తెచ్చుకోవాలంటే, మనము కొత్త మెషినరీ కొనాలంటే మనము అడ్వాన్స్డ్ కంట్రీ నుంచి కొనుక్కోవాలి. అప్పుడు మన దగ్గర మనీ అవసరం ఉంటుంది. ఆ మనీని ప్రొవైడ్ చేయడానికి, అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి మెషినరీని కొనుగోలు చేయడానికి, మనకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ అనేది సహాయం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. Another important aspect and another important objective of this ICICI is providing capital amount to the industrial institutions. Providing capital to the industrial institutions. అంటే పారిశ్రామిక సంస్థలు స్వయంగా సమకూర్చుకునే ప్రైవేటు మూలధనాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి. అట్లాంటి సందర్భాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఐసిఐసిఐ పనిచేస్తుంది. మూలధనాన్ని సమకూర్చడానికి కూడా ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయంతో ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు ఏర్పాటు చేయబడ్డది 1955 సంవత్సరంలో. తర్వాత పారిశ్రామిక పెట్టుబడిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి, పెట్టుబడి మార్కెట్లను విస్తరించడానికి. ఎస్, పారిశ్రామిక పెట్టుబడిని ప్రోత్సహించడానికి. ఎస్, encouraging the institutions for providing industrial investments and development of industrial investments and providing financial assistance in marketing and extension activities. మార్కెట్లను కూడా విస్తరించడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం చేయడానికి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకును భారతదేశంలో 1955 సంవత్సరంలో ఏర్పాటు జరిగిందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బ్యాంకుకు సంబంధించి మరి ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చబడినాయి? ఈ బ్యాంకు యొక్క ఏర్పాటు సందర్భంలో ఇవి లోన్లు ఇవ్వాలి అంటే, ఇవి అడ్వాన్సులు ఇవ్వాలి అంటే వీటి దగ్గర కూడా మూలధనం అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి.
There should be a capital with the IC unless this bank will not be in a position to give advances or loans to the industrial units. For that purpose, government has enacted an act in 1955 for the establishment of ICICI with the following conditions. Yes, this bank was provided 60 crores as authorized capital. 60 crores as an authorized capital, this bank was established. At the time of establishment of this bank, government provided 60 crores in the form of authorized capital. Another important financial sources for this ICICI is getting financial assistance from Indian government and World Bank and other international agencies. ఇక్కడ ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కు లోన్స్ ఇవ్వాలి అంటే వీటి దగ్గర మనీ ఉండాలి. ఫస్ట్ వీటికి మనీ ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 60 కోట్ల అధీకృత మూలధనంతో 1955 సంవత్సరంలోనే ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బ్యాంకుకు ఎక్కడెక్కడి నుంచి ఈ బ్యాంకు మనీ తీసుకోవచ్చు అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనీ తీసుకోవచ్చు అవసరమైనప్పుడు, ప్రపంచ బ్యాంకు IBRD నుంచి మనీ తీసుకోవచ్చు, ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏదైనా ఉంటే వాటి దగ్గర నుంచి కూడా మనీ తీసుకొని అవసరమైనటువంటి ఇండస్ట్రియల్ యూనిట్స్ కి సహాయం చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఐసిఐసిఐ బ్యాంకు కు సంబంధించి ప్రధానమైనటువంటి విధులను చూద్దాం మనం ఇప్పుడు. అంటే ఈ బ్యాంకు ఏ విధులను నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎస్, ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ duties and functions of ICICI. Number 1 is providing financial assistance to the private undertakings in the form of mid-term loans and long-term loans. ప్రైవేటు రంగంలో స్థాపించబడ్డ పారిశ్రామిక సంస్థలకు దీర్ఘకాలిక మధ్యకాలికమైనటువంటి రుణాలను మంజూరు చేయడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ రెండవ ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే, డ్యూటీ ఏంటంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రెండవది పబ్లిక్ ప్రైవేట్ వాటాల జారీలో పూచీదారుగా ఉండడం. పారిశ్రామిక సెక్యూరిటీలు, సాధారణ వాటాలు, అధీకృత వాటాలు, బాండ్లు, డిబెంచర్లు అమ్మి పెట్టడం. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఫంక్షన్ డిశ్చార్జ్డ్ బై ది ఐసిఐసిఐ. If you see, when public company issues prospectus for inviting subscription of equity shares, at that time this bank provides underwriting rights. చందా పూచీయడం. ఒకవేళ చందా సరి అయినటువంటి సమయానికి అన్ని వాటాలు కొనుగోలు సరిగా జరగకపోతే ఆ కొనుగోలును తాత్కాలికంగా ఈ బ్యాంకు చేపట్టడం అనేది చేస్తుంది. దీన్నే మనం చందా పూచి అంటాం. ఇట్లాంటి వాటాలు, డిబెంచర్లు, సెక్యూరిటీలను అమ్మి పెట్టే బాధ్యతను కూడా ఈ బ్యాంకు తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, తప్పనిసరిగా కొంత కనీసపు వాటాలు తప్పనిసరిగా ఈ యొక్క కంపెనీలు జారీ చేసినటువంటి పరిచయ పత్రం ఆధారంగా కనీసపు చందా అనేటువంటి దాన్ని సమకూర్చుకోవాలి. అట్లా కనీసపు చందాన్ని సమకూర్చుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క బ్యాంకు వాటికి చందా పూచి ఇచ్చి వాటాలను, డిబెంచర్లను, సెక్యూరిటీలను
అమ్మడానికి కావలసినటువంటి సహాయాన్ని చేస్తుంది. ఇది ఇంకొక ప్రధానమైనటువంటి విధి. నెక్స్ట్ మూడవది, పైన చెప్పిన సెక్యూరిటీలను ప్రత్యక్ష చందా ద్వారా కొనడం. కొన్ని సందర్భాల్లో ఎవరు వాటాలను సెక్యూరిటీలను కొనకపోయినప్పుడు, వాళ్లకు కనీసపు చందా సమకూరకపోయినప్పుడు ఆ వాటాలను సెక్యూరిటీలను డిబెంచర్లను అవసరమైతే ఈ బ్యాంకే కొనుగోలు చేస్తుంది. ఇది మరొక ప్రధానమైనటువంటి విధిగా చూడొచ్చు. తర్వాత మూలధన సామాగ్రి, సాంకేతిక సేవలను దిగుమతి మంజూరు చేసుకోవడానికి విదేశీ ద్రవ్య రూపంగా అప్పులు సమకూర్చడం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనకు కావలసినటువంటి మెషినరీ కానీ, ఇతర టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ ఇతర దేశాల నుంచి మనం తీసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు ఫారిన్ కరెన్సీ అవసరమవుతుంది. ఆ ఫారిన్ కరెన్సీని ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యతని ఈ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొని అట్లాంటి పారిశ్రామిక సంస్థలకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో సమకూర్చేటువంటి బాధ్యతలు తీసుకుంటుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పవచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విధి ఏంటంటే, ఇతరులు ఇచ్చిన రుణాలపై హామీ ఉండడం. ఎవరైనా పారిశ్రామిక సంస్థలకు రుణాలు ఇస్తే వాటికి గ్యారంటీగా ఉండడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకొస్తుంది. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంకు కూడా అందరు పారిశ్రామికవేత్తలకు రుణాలను మంజూరు చేయలేదు. కాబట్టి ఎవరైనా ఆ పారిశ్రామిక సంస్థలకు రుణాలను మంజూరు చేస్తే వాటికి కావలసినటువంటి గ్యారంటీని ఇవ్వడానికి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ ముందుండి ప్రోత్సహిస్తుంది. తర్వాత విలంబిత చెల్లింపుల మీద ఉత్పత్తిదారులు పారిశ్రామిక సామాగ్రి కొన్నప్పుడు రుణాలు సమకూర్చడం. పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పెద్ద పెద్ద వస్తువులను కొన్నప్పుడు వాటికి పే చేయవలసినటువంటి అమౌంట్ ఒకేసారి పే చేయకుండా, ఇప్పుడు 100 కోట్ల సామాను మనం కొన్నాం, వేరే దేశం నుంచి తీసుకున్నాం, 100 కోట్ల మెషినరీని కొన్నాం, కానీ వీటిని మనం 100 కోట్లను ఒకేసారి చెల్లించాం. అగ్రిమెంట్ ఏంటిదంటే ప్రతి సంవత్సరం ఒక 10 కోట్లు చెల్లిస్తాం. ప్రతి సంవత్సరం ఒక 10 కోట్లు చెల్లించాలనుకున్నాం. అప్పుడు ఈ సంవత్సరంలో 10 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు, ఇట్లా ఇప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు చెల్లించవలసినటువంటి ఈ 10 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రతి సంవత్సరం ఈ బ్యాంకు చెల్లిస్తుంది. దీన్నే మనము విలంబిత చెల్లింపులు అంటే, ఒకేసారి మొత్తం చెల్లించకుండా కొంత మొత్తాన్ని కొంత నిర్ణీత సమయానికి చెల్లించేటువంటి మొత్తాలను మనం విలంబిత చెల్లింపులు అంటావు. ఇట్లాంటి చెల్లింపులన్నీ చేయడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇట్లా భారతదేశంలో ఈ ఐసిఐసిఐ బ్యాంకు పారిశ్రామికంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని దాదాపుగా అన్ని ప్రాంతాలలోని పారిశ్రామిక సంస్థలకు సమకూరుస్తున్నది. కాబట్టి ఇంతకుముందు మనం చూసినటువంటి ఐఎఫ్సిఐ గాని ఐసిఐసిఐ గాని ఈ రెండు భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగనే ఈ బ్యాంకులతో పాటు 1964 సంవత్సరంలో జూలై 1వ తేదీన రెండు బ్యాంకులు ఏంటి, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సంపూర్ణ యాజమాన్యం గల అనుబంధ కంపెనీగా, అంటే భారత రిజర్వ్ బ్యాంకు అన్ని సమకూర్చడం ద్వారా ఏర్పాటు చేయబడ్డ బ్యాంకే ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1964 జూలై 1లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకు ఐడిబిఐ. ఈ ఐడిబిఐ అనేటువంటి బ్యాంకు భారతదేశంలో 1964 జూలై 1వ తేదీన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి రెండు బ్యాంకులు, ఏంటిది ఐఎఫ్సిఐ 1948, ఐసిఐసిఐ 1955, ఈ రెండు బ్యాంకుల ఏర్పాటు జరిగినప్పటికీ అనుకున్న స్థాయిలో మనం ఇంకా పారిశ్రామికీకరణ చెందలేదు కాబట్టి ఇంకా పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి భారతదేశంలో మరొక బ్యాంకు యొక్క అవసరం ఉన్నదని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం భావించడంతో ఈ యొక్క భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఐడిబిఐ అనేటువంటి బ్యాంకు ఏర్పాటు చేయబడ్డదనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఐడిబిఐ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటిది, ఏ ధ్యేయాలను సాధించడానికి ఈ ఐడిబిఐ బ్యాంకు ఏర్పాటు చేయబడ్డదనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, నెంబర్ 1, వాట్ ఆర్ ది అబ్జెక్టివ్స్ ఆఫ్ ఐడిబిఐ? నెంబర్ 1, దేశంలో పారిశ్రామిక ఆర్థిక సహాయం చేసే సంస్థల పునర్వ్యవస్థీకరణ, సమగ్ర నిర్మాణంలో భాగంగానే దీన్ని స్థాపించడం జరిగింది. అంటే అప్పటికే భారతదేశంలో పరిశ్రమలకు రుణాలను మంజూరు చేయడానికి బ్యాంకుల ఏర్పాటు జరిగినప్పటికీ ఏంటిది, ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ బ్యాంకులు ఉన్నప్పటికీ ఈ బ్యాంకును ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే పారిశ్రామిక ఆర్థిక సహాయం చేసే సంస్థల పునర్వ్యవస్థీకరణ చేయడానికి, మళ్ళీ కొంత మార్పు చేయడానికి ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల యొక్క కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, ఇంతకుముందే మనం అనుకున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, కేంద్ర ప్రభుత్వం, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా కూడా ఈ బ్యాంకును ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఈ వీళ్ళన్నిటి చేసేటువంటి అన్ని బ్యాంకులు నిర్వర్తించేటువంటి కార్యకలాపాలను సమన్వయం చేయడానికి లేదా కోఆర్డినేట్ చేయడానికి ఒక బ్యాంక్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించిన సందర్భంలోనే 1964 సంవత్సరంలో ఈ యొక్క బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది, సమన్వయం చేయడానికి మరియు పరిశ్రమలకు ప్రత్యక్ష పరోక్ష సహాయం చేసి దీర్ఘకాలికమైనటువంటి నిధులను సమకూర్చడానికి. అంటే ఇండస్ట్రీస్ కి కావలసినటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడానికి, నెక్స్ట్ సంస్థలకు కావలసినటువంటి లాంగ్ టర్మ్ లోన్స్ ను ప్రొవైడ్ చేయడానికి. ఐడిబిఐ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే లాంగ్ గివింగ్ అండ్ సపోర్టింగ్ బై గివింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇన్ లాంగ్ టర్మ్ లోన్స్ by providing long-term loans to the industrial units. సమన్వయం చేయడం ఒకటి, నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడం ప్రధానమైనటువంటి అంశంగా ఈ బ్యాంక్ ఏర్పడ్డది. దేశంలో ఉన్న పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలన్నింటికీ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పునర్వ్యవస్థీకరించి పారిశ్రామిక అభివృద్ధిని త్వరితంగా చేయటం, పటిష్టం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, చాలా రకాల బ్యాంకులు ఉన్నప్పటికీ అవి ఇస్తున్నటువంటి సహాయాలు సరిపోకపోయిన పరిస్థితులలో ఈ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. అయినా కూడా ఆ బ్యాంకులన్నిటిని సమన్వయం చేసి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం భావించిన సందర్భంలో ఆవిర్భవించిందే ఈ ఐడిబిఐ. తర్వాత పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రణాళిక, వ్యవస్థాపన, అభివృద్ధితో పాటు మార్కెట్ పరిశోధన, సర్వేలు చేయడానికి ఈ బ్యాంకుకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంకు లోన్స్, అడ్వాన్సెస్ ఇవ్వడంతో పాటు ఇంకేం చేస్తుంది, పారిశ్రామిక సంస్థలకు కావలసినటువంటి ప్రణాళికలను తయారు చేసేయడం, వాటికి కావలసినటువంటి వ్యవస్థాపనకు సంబంధించినటువంటి సేవలు అందించడం, మార్కెట్ కు సంబంధించిన సౌకర్యాలు ఎట్లా కల్పించుకోవాలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుంటాయి, దానికి సంబంధించినటువంటి సహాయాన్ని అందించడం, అట్లాగనే పరిశోధనలు చేయడం, సర్వేలు చేయడం. ఈ యొక్క పారిశ్రమలకు సంబంధించినటువంటి సర్వేలు నిర్వహించి పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను నిర్వర్తించడానికి గాను ఈ యొక్క ఐడిబిఐ బ్యాంకును ప్రభుత్వం 1964 జూలై 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బ్యాంకుకు ఆర్థిక వనరులు ఎట్లా వచ్చినాయి, మరి ఈ బ్యాంకు ఏ విధంగా రుణాలు సమకూర్చుకున్నది,
వనరులను సమకూర్చుకున్నది అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఈ బ్యాంకును 1000 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిచ్చింది 1000 కోట్లు? మరి దేని సహాయంతో ఏర్పాటు చేయబడ్డది? ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుకు 1000 కోట్ల అధీకృత మూలధనంతో ఈ యొక్క బ్యాంకులను ఏర్పాటు చేసి ఈ బ్యాంకు ఇతరులకు కావలసినటువంటి రుణ సదుపాయాలను కల్పించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1000 కోట్ల అధీకృత మూలధనాన్ని సమకూర్చి రుణాలు మంజూరు చేసేటువంటి అధికారాన్ని ఈ బ్యాంకు కల్పించడం జరిగింది. ఓకే, రుణాలు వచ్చినాయి, కొన్ని ధ్యేయాలు సాధించాలని బ్యాంక్ ఏర్పాటైంది, దాంతో పాటు ఆర్థిక వనరులు ఉన్నాయి. ఉన్న తర్వాత ఈ బ్యాంకు ఏ విధమైన విధులను నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏ రకమైన విధులు నిర్వర్తించడం ద్వారా భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ఈ బ్యాంకు కృషి చేస్తా ఉందనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రధానమైనటువంటి విధులు నెంబర్ వన్ సమన్వయ విధులు, కోఆర్డినేషన్ ఫంక్షన్స్. ఏంటిది కోఆర్డినేట్ చేస్తుంది? మరి ఇది దేశంలోని అన్ని అభివృద్ధి బ్యాంకులకు ఇది శిఖరాగ్ర సంస్థ. బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ IDBI బ్యాంక్ ఈస్ ది అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్. భారతదేశంలో స్థాపించబడ్డ అన్ని ఇండస్ట్రియల్ బ్యాంకులకి ఇది అపెక్స్ బ్యాంక్. ఇంతకు ముందు క్లాస్ లో మనం చూసినప్పుడు నాబార్డ్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి శిఖరాగ్ర సంస్థ అపెక్స్ బ్యాంక్. అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇక్కడ ఈ యొక్క బ్యాంకు IDBI బ్యాంకు ఏ బ్యాంకులకు శిఖరాగ్ర సంస్థ? అన్ని అభివృద్ధి బ్యాంకులకు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకులన్నిటికీ ఈ యొక్క బ్యాంకు శిఖరాగ్ర సంస్థ లేదా అపెక్స్ బ్యాంకు. దీని పర్యవేక్షణలోనే మిగతా బ్యాంకులన్నీ, ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకులన్నీ పనిచేయాలి. అంటే ఏం చేస్తుంది ఈ యొక్క బ్యాంకు IDBI? ఏం చేస్తుంది? అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను సమీక్షించి సమన్వయం చేస్తుంది. సూపర్విజన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దిస్ IDBI. అంటే భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ, భారత పారిశ్రామిక పెట్టుబడి సంస్థలు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులు. ఈ బ్యాంకులను అన్నిటి కార్యకలాపాలను సమన్వయం చేసి నియంత్రణ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉండే బ్యాంకే ఈ IDBI. నెక్స్ట్ రెండవ ప్రధానమైన విధి, ఫస్ట్ ఏమో సమన్వయ విధులు, రెండవది ఆర్థిక సహాయ విధులు, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫంక్షన్స్. ఏం చేస్తుంది ఇది? సాధారణ మార్గాల ద్వారా విత్త సేకరణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాజెక్టులు భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహాయం చేస్తుంది. ఎవరైతే, ఏ పారిశ్రామికవేత్తలైతే రుణాన్ని పొందడానికి ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తులకు వారిని పరిశీలించిన తర్వాత రుణాలు మంజూరు చేస్తుంది వారికి. ఈ బ్యాంకు రుణాలను ప్రత్యక్షంగా ఇవ్వడం కానీ, ఎవరైనా ఇస్తే వాళ్లకు పరోక్షంగా సహాయం చేయడం కానీ బ్యాంకు చేస్తుంది. ప్రత్యక్షంగా సహాయం చేయడం, పరోక్షంగా సహాయం చేయడము ప్రధానమైనటువంటి విధిగా ఈ బ్యాంకు పనిచేస్తుంది. దీంట్లో ప్రత్యక్ష ధన సహాయం ఎట్లా చేస్తుంది? ప్రత్యక్షంగా రుణ సహాయాన్ని ఎట్లా చేస్తుంది? పారిశ్రామిక సంస్థలకు ఒక నిర్ణీత కాలానికి అప్పులను అడ్వాన్స్లను ఇవ్వడం. నిర్ణీత కాలానికి మీన్స్ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాల కోసం లోన్స్ ను మంజూరు చేయడం. వాటాలు, డిబెంచర్లు, స్టాకులకు జారీకి చందాలను ఇవ్వడం. నేను ఇంతకు ముందే చెప్పాను, పబ్లిక్ కంపెనీలు జారీ చేసేటువంటి వాటాలకు, డిబెంచర్లకు, సెక్యూరిటీలకు చందాల సమకూర్చుకోవడానికి కావలసినటువంటి చందా పూచి ఇవ్వడం, అవసరమైతే వాటిని కొనుగోలు చేయడం, వాటికి చందా పూచిదారుగా ఉండి అవి కొనబడేటట్లు చూడడం. తర్వాత పారిశ్రామిక సంస్థలు మూడవ పార్టీకి చెల్లించవలసిన విలంబిత చెల్లింపులకు ఆర్థిక సహాయక సంస్థల నుండి
లేదా బహిరంగ మార్కెట్ నుండి వారు తెచ్చిన రుణాలకు హామీ ఇవ్వడం. కొన్ని పారిశ్రామిక సంస్థలు వాళ్ళకు రుణాలు అవసరమైనప్పుడు వేరే పారిశ్రామిక సంస్థ నుంచి రుణం తీసుకుంటారు. ఆ రుణం తీసుకున్నప్పుడు వారికి ఏదన్నా హామీ కావాలన్నప్పుడు ఈ ఐడిబిఐ ఆ పారిశ్రామిక సంస్థ తరఫున హామీని ఇస్తుంది. అంటే చూడండి, ఈ ప్రత్యక్ష ధన సహాయం ఎట్లా చేస్తుంది? డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండస్ట్రియల్ యూనిట్స్ కి నెంబర్ 1 అప్పులను ఇస్తుంది డైరెక్ట్ గా ఇదే. రెండవది వాటాలు, డిబెంచర్లు, స్టాకులకు సంబంధించినటువంటి చందాలను ఇవ్వడం, వాటిని అవసరమైతే కొనుగోలు చేయడం లేదా వాటికి చందా పూచీని ఇవ్వడము. నెక్స్ట్ మూడవ పార్టీకి చెల్లించవలసినటువంటి విలంబిత చెల్లింపులకు అవసరమైనటువంటి రుణాలకు హామీలను ఇవ్వడము. ఇది ప్రత్యక్షంగా ఐడిబిఐ చేసేటువంటి పని. తర్వాత పరోక్ష ఆర్థిక సహాయాన్ని కూడా ఐడిబిఐ పారిశ్రామిక సంస్థలకు అందిస్తుంది. అది ఎట్లా అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే పారిశ్రామిక రుణాలకు తిరిగి ఆర్థిక సహాయాన్ని అందించడం. ఉదాహరణకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, మరి వాణిజ్య బ్యాంకులు కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ఎస్బీఐ కానీ, ఎస్బీహెచ్ కానీ, తర్వాత వైశ్య బ్యాంక్ కానీ, ఇంకేదైనా బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లాంటి బ్యాంకులు కొన్ని ఇండస్ట్రియల్ యూనిట్స్ కి రుణాలు ఇస్తాయి. ఆ ఇచ్చినటువంటి రుణాలను ఈ యొక్క ఐడిబిఐ ఆ బ్యాంకులకు రీఫైనాన్స్ చేస్తుంది. అంటే ఆ వాణిజ్య బ్యాంక్ ఏం చెప్తుంది? మేము ఇంత సహాయాన్ని పారిశ్రమలకు రుణాల రూపంలో ఇచ్చినామని బ్యాంకు చెప్తే, ఈ ఐడిబిఐ ఏం చేస్తుందంటే ఆ బ్యాంకులకు ఎంత మొత్తం అయితే ఆ బ్యాంకు పరిశ్రమల కోసం రుణాలు ఇచ్చిందో అంత మొత్తాన్ని ఈ బ్యాంకు ఆ బ్యాంకులకు రుణాన్ని ఇస్తుంది. దీన్నే మనం రీఫైనాన్సింగ్ అంటాం. ఇది పరోక్షంగా బ్యాంకులకు సహాయం చేయడం. రెండవది పారిశ్రామిక ఆర్థిక సంస్థల వాటాలకు, డిబెంచర్లకు చందాలను ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం చేయడం. పారిశ్రామిక ఆర్థిక సంస్థల యొక్క వాటాలు అంటే ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఇట్లాంటి ఇష్యూ చేసేటువంటి వాటాలను కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం. ఇది పరోక్షంగా రుణాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం లాగానే ఉంటుంది. రెండవది వాణిజ్య బ్యాంకులు ఎగుమతిదారులకు ఇచ్చే మధ్యకాలిక రుణానికి తిరిగి ధన సహాయం చేయడం. వాణిజ్య బ్యాంకులు మనం చూస్తున్నటువంటి ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఇట్లాంటి బ్యాంకులన్నీ ఎగుమతిదారులకు ఇచ్చేటువంటి మధ్యకాలిక రుణాలకి, ఎవరికి? ఇతర దేశాలకి వస్తువులను ఎగుమతి చేసేటువంటి పారిశ్రామిక సంస్థలకు రుణాలను ఇచ్చినప్పుడు ఆ రుణాలను ఈ బ్యాంకు ఆ వాణిజ్య బ్యాంకులకు సమకూరుస్తుంది. దీన్ని మనం రీఫైనాన్స్ చేయడం అంటాము. ఇది పరోక్షంగా పారిశ్రామిక సంస్థలకు సహాయం చేయడము. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి ఆర్థిక సహాయం పరోక్షంగా చేసేది ఏంటంటే బిల్లులను తిరిగి డిస్కౌంట్ చేసుకోవడం. నేను ఇంతకుముందే చెప్పాను, బిల్లు అనేటువంటిది ఒక రుణదాత రుణగ్రస్తుని మీద రాస్తే రుణగ్రస్తుడు సంతకం చేసి ఇచ్చేటువంటి ఒక డాక్యుమెంటే బిల్లు. దీన్నే మనము వర్తకపు బిల్లు అంటాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ వర్తకపు బిల్లును ఎవరైనా వ్యక్తి బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే ఆ మొత్తాన్ని పొందవచ్చు. అట్లా పొందినటువంటి బిల్లుకు ఆ వాణిజ్య బ్యాంకుకు ఈ బ్యాంకు అంత మేరకు ద్రవ్య సహాయం చేస్తుంది. దీన్ని రీఫైనాన్స్ రూపంలో. అంటే బిల్లులను తిరిగి ఈ ఐడిబిఐ దగ్గర మనము డిస్కౌంట్ చేసుకుంటే అంత మొత్తాన్ని ఆ బ్యాంకు పొందవచ్చు. దీన్నే మనము బిల్లులను తిరిగి డిస్కౌంట్ చేసుకోవడం అంటాము. అంటే మనం చూసినటువంటి 2 రకాల విధులు, ఒకటి సమన్వయ విధులు, కోఆర్డినేషన్ ఫంక్షన్స్. రెండవది ఆర్థిక సహాయ విధులలో ప్రత్యక్ష ఆర్థిక సహాయం, పరోక్ష ఆర్థిక సహాయం. నెక్స్ట్ మూడవది వ్యవస్థాపన విధులు. దీన్నే మనము వ్యవస్థాపన అంటే ప్రమోషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏం చేస్తుంది ఈ బ్యాంకు? గ్రామీణ ఈ యొక్క పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ట్రైనింగ్ అందించడం, వాటి మీద సలహాలను అందించడం, ఆ సంస్థలు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఎట్లా సమకూర్చుకోవాలో సలహాలను ఇవ్వడం,
ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యవస్థాపనా విధుల కింద మనము చూడవచ్చు. అయితే ఈ యొక్క వ్యవస్థాపనా విధులను భారతదేశంలో మనకు సమకూర్చేటువంటి వ్యవస్థ ఐడిబిఐదే. ఈ ఐడిబిఐ అనేటువంటి సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవడానికి ఈనాటి వరకు గణనీయమైనటువంటి కృషి జరిగిందనేటువంటి చెప్పవచ్చు. ఇది భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, నెక్స్ట్ ఈ యొక్క ఐడిబిఐ, ఈ 3 ప్రధానమైనటువంటి బ్యాంకులు భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి, 2వ పంచవర్ష ప్రణాళికలో మనం పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి మనం పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి క్రమంలో, తర్వాత 1991 సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయమైనటువంటి స్థాయిలో జరగడానికి ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుల యొక్క పాత్ర అనిర్వచనీయమైనదిగా చెప్పబడింది. కాబట్టి భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిలో ఈ బ్యాంకుల యొక్క పాత్రను మనము విడదీసి చూడలేము. అంటే భారతదేశంలో ఈ రోజు మనం చూస్తున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఇంత గణనీయంగా జరగడానికి ఆ బ్యాంకుల యొక్క తోడ్పాటు ఎంతో ఉందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి వివిధ రకాల బ్యాంకులు. తర్వాత దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఉండింది, అదేంటంటే సిడ్బి, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. ఇది చిన్న తరహా పరిశ్రమలను భారతదేశంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ బ్యాంకు. దీన్ని వీలైతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దీంతోనే మనకి ఈ రోజు క్లాస్ అయిపోయినట్టుగా భావిస్తూ ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మాట్లాడచ్చు. సార్ ఒకసారి మాకు ఫోటో గ్రూప్ లో మేము షేర్ చేసుకుంటాం సార్, మీరు అందరి దగ్గర బుక్స్ లేవు సార్. అర్థం కాలే నాకు. సార్ ఒకసారి ఫోటో తీసి పెట్టండి సార్, గ్రూప్ లో అందరం చూసుకుంటాం సార్, అందరి దగ్గర బుక్స్ లేవు సార్. బుక్స్ కూడా తెలుగు బుక్స్ కూడా లేవు మీ దగ్గర? దగ్గర లేవు సార్, కొంతమంది దగ్గర ఉండేది. అవునా? ఓకే, నేను తెలుగు ఇది కూడా పంపిస్తానండి మీకు. ఓకేనా? అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పండి సార్. ఓకేనా? ఓకే, సార్ ఇంకో డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా. ఇది ఎన్ని మార్క్స్ వస్తాయి సార్? నానా ఇప్పుడు మరి లేదు, ఇప్పుడు ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనకు హలో సార్ చెప్పండి సార్. నార్మల్ సిచ్యువేషన్స్ లోనైతే మనకు లాంగ్ క్వశ్చన్ 16 మార్క్స్ ఉంటది. కానీ ఇప్పుడు మనకు కరోనా టైంలో పేపర్ ప్యాటర్న్ ఏదైనా మారితే చెప్పలేం. ఓకేనా? నార్మల్ గా లాంగ్ క్వశ్చన్ 16 మార్క్స్ ఉంటది, చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.